గడిచిన వారం ఏం ధ్యానిస్తున్నామంటే చిన్నపిల్లల వంటి మనస్తత్వం మనకు ఉండాలి అనే అంశంలో 4వ మాటగా నమ్మకం. చిన్నపిల్లలు ప్రతిదానిని నమ్మే స్వభావం కలిగి ఉంటారు. మరి మన నమ్మకము ఎంత అనే అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు మొదటి మాటగా ఏం ధ్యానించామంటే దేవుడు వినగలడు, ఇందులో నీ నమ్మకం ఎంత అని పరీక్షించుకున్నాం. రెండవ విషయముగా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అనే అంశములో నీ నమ్మకం ఎంత అనే అంశాన్ని పరీక్షించుకున్నాం. మూడవ విషయానికి వస్తే దేవుడు బలవంతుడు, సార్వభౌమ్య అధికారము కలవాడు అనే విషయానికి వచ్చినప్పుడు నా నమ్మకం ఎంత అని పరీక్షించుకున్నాం. మరి గడిచిన వారము 4వ మాట ధ్యానించుకున్నాం. ఏంటది? దేవుని యొక్క పనులు ఉత్తమమైనవి అని అనుటలో నీ నమ్మకం ఎంత అంటే సమస్తమైన కార్యములు మేలు కొరకే సమకూడి జరిగించబడుచున్నవి అని వాక్యం సెలవిస్తుంది. మరి అందులో నీ నమ్మకం ఏ స్టేజ్లో ఉంది అనే విషయాన్ని గడిచిన వారం ధ్యానించి ఉన్నాం. అలాగే 5వ అంశముగా ఏం ధ్యానించామంటే రాబోవు మహిమ ఎదుట ప్రస్తుతపు నీ యొక్క శ్రమలు ఎన్నదగినవి కావు, ఇందులో నీ నమ్మకం ఎంత అని పరీక్షించుకున్నాం. సో మరి ఈరోజు 6వ అంశాన్ని పరీక్షిద్దాం. సో 6వ అంశము ఎలా పరీక్షించుకుందామంటే ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకుందాం. ఈరోజు మనం అందరం కూడా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాం. సో మరి సెలెక్ట్ అవుతామా, రిజెక్ట్ అవుతామా? జాబ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఓకేనా పరీక్షించుకుందాం. మనలకు మనం ముందు ఏంటంటే వెళ్ళిన తర్వాత జాబ్లో ఆ వ్యక్తి మనల్ని సెలెక్ట్ చేస్తాడా చేయడా అది వేరే విషయం, అది ఆ వ్యక్తికి. కానీ వెళుతున్న మనకు మేము సెలెక్ట్ అవుతాము అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి. అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్దామని చెప్తున్నాను. అర్థమవుతుందా అండి? చాలా ధ్యానంగా వినాలి. ఇంటర్వ్యూలో ఉన్న ఒక్కొక్క ప్రశ్నకు నీ అంతరాత్మే నీకు సమాధానం చెప్పుకోవాలి. ఓకేనా? చివరికి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయావు అనుకో, ఏమవుతుందో వాక్యం నాకు తెలుసుకుందాం. ఒకవేళ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి నీకు జాబ్ వచ్చింది అనుకో, అన్నిటికంటే మించిన శ్రేష్టమైన ఫలం అది ఆ జాబ్. ఓకేనా? సో మరి 6వ అంశం ఏంటంటే భూలోకం టెంపరవరీ, పరలోకం పర్మనెంట్. నీ నమ్మకం ఎంత? ఇది 6వ అంశం. భూలోకం టెంపరవరీ, అశాశ్వతం. పరలోకం శాశ్వతము. ఓకేనా? వింటూ రాసేది నేర్చుకోవాలి. వాక్యం ఎందుకు రాసుకోవాలి అంటే మరలా దేవుని యొక్క మాట మనతో మాట్లాడాలి కనుక. ఓకేనా? అలాగని చెప్పి ఆపలేము, వింటూ రాసుకునే అలవాటు చేసుకోవాలి. సో 6వ మాట ఏం ధ్యానిస్తున్నాం ఈరోజు? భూలోకం అశాశ్వతము, పరలోకము శాశ్వతము. నీ నమ్మకం ఎంత? నువ్వు నమ్ముచున్నావా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒక్కసారి చూద్దామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒక్కసారి చదవమా? గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారు, అంటే దేవునికి దూరంగా ఉన్నా ధైర్యం గలవాడిగా ఉన్నాడట. ఎందుకో మరి చదవమ్మా. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిన తరువాత ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. సో మన యొక్క సంక్షిప్తంగా మన యొక్క భాషలో మాట్లాడుకోవాలంటే టెంపరవరీగా నేను దేవునికి దూరంగా ఉన్నాను అంతే. దేహము విడిచిన తరువాత ప్రభువునొద్ద నివసించెదను. టెంపరవరీగా ఏదో కొద్ది సంవత్సరాల వరకు దేవునికి దూరంగా నేను ఉన్నానే, అంతేగాని
ఈ దేహము విడిచిన వెంటనే ప్రభువునొద్ద నేను నివసించెదను అనే నీతియుక్తమైన జీవితము, నమ్మకత్వపు జీవితము, నీతిమంతుని జీవితము నీవు నేను జీవిస్తున్నామా? పౌలు స్పష్టంగా అంటున్నాడు కదా, అయ్యా మేము ఈ దేహములో ఉన్నంత కాలము కొద్ది కాలము దూరంగా ఉన్నాము, కానీ ఇది మా పర్మనెంట్ ప్లేస్ కాదు. ఈ దేహమును విడిచిన తరువాత ఆయన దగ్గరికి చేరడానికి ఆశ కలిగి ఉన్నాం, ఆసక్తి కలిగి ఉన్నాం. అందుకే నేను అంటున్నాను ఏమని, భూలోకము అశాశ్వతము, పరలోకము శాశ్వతము. అర్థమవుతుందా? మరి యొక్క పరలోకము శాశ్వతమై ఉండగా ఆ శాశ్వత రాజ్యము కొరకు నీ యొక్క జీవితము ఎలా ఉంది? అందులో చేరడానికి, నీ గమ్యమైన ఆ పరలోక రాజ్యము చేరడానికి మన యొక్క జీవిత ప్రయాణం ఎలా ఉంది? చిన్న ప్రశ్న వేసుకుందాం. ఏమైనా సేవింగ్స్ చేయాలనుకోండి, పర్మనెంట్ వాటి మీద సేవింగ్స్ చేస్తామా, టెంపరరీ వాటి మీద సేవింగ్ చేస్తామా? ఉదాహరణ ఎల్ఐసి గవర్నమెంట్ అండి, ఎల్ఐసి పాలసీ. సో ఎల్ఐసి పాలసీలో గవర్నమెంట్ కనుక సేవింగ్ చేస్తే కంపల్సరీ ఉంటుంది, ఎలాంటి మోసం ఉండదు. అదే ఈరోజు పెట్టి రేపు ఒకవేళ ఎత్తేస్తాడేమో అనే మనుషులు పెట్టే కొన్ని విషయాల్లో నీ సేవింగ్స్ దాచుకుంటావా? పర్మనెంట్గా ఎప్పటికీ మోసపోను, ఇది పర్మనెంట్గా ఉంటుంది అనిపించే ఎల్ఐసి లాంటి వాటిలో నీ యొక్క సేవింగ్స్ దాచుకుంటావా అంటే ఎల్ఐసిలోనే దాచుకుంటావు. లోకానుసారంగా ఆసక్తి, లోకానుసారంగా అత్యాశ, లోకానుసారంగా స్వార్థము, లోకానుసారంగా ధనాపేక్ష కలిగిన వాడు వడ్డీ ఎక్కువ వస్తుందేమో అని చెప్పి ఈ లోకపు వ్యక్తుల దగ్గర పెట్టి మోసపోయిన తర్వాత అయ్యో నేను మోసపోయానని కన్నీరు కారుస్తాడు. తేడా నిజముగా సేవింగ్ అంటే ఇది ఉండాలి అని ఆలోచించే వ్యక్తి పర్మనెంట్ వాటిలో సేవ్ చేసుకుంటాడు. అలాగపోతే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకోండి, టెంపరరీ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామా, పర్మనెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తామా? ఇలా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటన్నా, నీ డబ్బులు కావచ్చు, నీ సమయము కావచ్చు, నీ యొక్క జీవితము కావచ్చు. ఓకేనా? నీ ఆస్తులు కానీ, నీ ధనము కానీ, నీ సమయము కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే టెంపరరీ వాటి కొరకు ఇన్వెస్ట్ చేస్తావా, పర్మనెంట్ వాటి కొరకు ఇన్వెస్ట్ చేస్తావా? ఎవరు అడిగిన ఆన్సర్ ఏంటంటే పర్మనెంట్ కొరకే ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నా. మరి ఈ భూలోకము టెంపరవరీ అని తెలిసినప్పుడు ఈ భూలోకంలో ఎందుకు నీ ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు? ఈ భూలోకంలో ఈ యొక్క జీవితపు లోకానుసారమైన జీవితము కొరకు ఎందుకు నీ సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు? లోకానుసారమైన జీవితము నిన్ను నరకానికి తీసుకెళ్తుందని తెలిసినప్పుడు, ఫలము లేదని తెలిసినప్పుడు, ఫలము లేని ఆ దానిలో నీవెందుకు నీ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు? ఎవరైనా పంట వేసేటప్పుడు సారవంతమైన నేలలో పంట వేయాలనుకుంటారు, కానీ బీడు బారిన పనికిరాని నేలలో పంటను వేయాలని కోరుకోరుక. మరి మనమెందుకు మన యొక్క జీవితాన్ని ఈ లోకపు జీవితముతో, లోకపు పోకడతో, లోకపు అలవాట్లతో జీవితాన్ని కొనసాగిస్తున్నాం? టెంపరవరీ మీద ఇంట్రెస్ట్ ఎందుకు చూపుతున్నాం? అంతా తెలిసి కూడా, అన్నీ ఎరిగి కూడా, అన్నీ మనకు తెలిసిన అనుభవము కలిగి కూడా ఇంకా పర్మనెంట్ వాటి వైపు చూడకుండా పైనున్న శాశ్వతమైన పరలోక రాజ్యము వైపు దృష్టిని కలిగి ఉండకుండా గతించిపోయే ఈ యొక్క లోక సంబంధమైన వీటి మీద ఆశలు కానీ, అత్యాశలు కానీ, ఇకపోతే కోరికలు కానీ ఎందుకు కలిగి ఉన్నాము అంటే ఈ మాట మన హృదయంలో ఫిట్గా కూర్చోలేదు. భూలోకం టెంపరవరీ, పరలోకం శాశ్వతం అనేది కూర్చోలేదు. అందుకే దేవుడు ఎంత స్పష్టంగా అంటున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనం చదవమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. భూమి మీద మీ ధనాన్ని ఇన్వెస్ట్ చేయకండి. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తాయి. దొంగలు కన్నము వేసి దొంగలిస్తారు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలయ్యా? సమాధానం కూడా ఆయన చెప్తున్నాడు. పరలోకమందు మీరు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మటైనను ఉండదు, త్రుప్పైనను ఉండదు. దొంగలు కన్నము వేసి దొంగలించలేరు. అర్థమవుతుందా?
ఎందుకంటే నీవు ఆ పరలోకం అనే ఆ శాశ్వత రాజ్యం మీద, ఆ శాశ్వతమైన వాటి మీద నీవు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు ఈ టెంపరవరీ అశాశ్వతమైన ఈ భూలోకం మీద ఆశలుండవు. ఓకేనా? అర్థమవుతుందా అండి? నేను అడిగే ప్రశ్న ఏంటంటే, భూలోకం అనేది ఒక రెంటింటితో సమానం. ఓకేనా? రెంటిల్లు బాగుంది కదా అని చెప్పి నువ్వు ఒక లగ్జీరియస్ రెంటింట్లో ఉన్నావు అనుకుందాం. ఓకేనా? లగ్జీరియస్ రెంటింట్లో ఉన్నావు. ఉన్నంత మాత్రాన సొంత ఇంటి మీద నా రెంటిల్లు బాగా నచ్చిందంటే నాకు సొంత ఇల్లు వద్దు ఎవరైనా ఉంటారా? నాకు రెంటిల్లు బాగా నచ్చింది, ఐ డోంట్ వాంట్ మై ఓన్ హౌస్. రెంటింటి మీద ఆశతో ఎవరైనా సొంత ఇంటిని వదులుకుంటారా? అస్సలు. మరి మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయతలకు వస్తేనేమో ఈ లోకము రెంటుతో సమానమయ్యా, కొన్ని రోజులు ఉండి నువ్వు పరవాసివి. ఎంతమంది మరణాలకు వెళ్ళినప్పుడు ఈ పాట వినలేదు? పరవాసిని జగమున్న ప్రభువా. వింటున్నాం కదా, తెలియదా? పరవాసి అని మనకు తెలిసి కూడా ఈ రెంటింటి లాంటి లోకం మీద ఆశతో పరలోక రాజ్యంలో స్థానాన్ని ఎక్కడైనా కోల్పోతున్నామేమో. ఈరోజు ఆ నమ్మకం ఎక్కడైనా తగ్గిపోతుందేమో. అందుకే ఇంటర్వ్యూకి వెళ్దామని చెప్పాను. ఎందుకు ఇంటర్వ్యూకి వెళ్ళాలి? సేమ్ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అర్థమైందా అండి? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. నిత్యమైనదియునైన నివాసము ఏంటి? పరలోక రాజ్యము మనకున్నదని తెలుసుకోండి. అయ్యా, ఈ భూలోకములోని ఈ యొక్క పరదేశం కొరకు ఈ యొక్క పరవాసిగా ఉన్న నీవు అయ్యా ఇది టెంపరవరీ అని తెలుసుకొని నిత్య రాజ్యము నీ కొరకు నా కొరకు దేవుని చేత కట్టబడిన నిత్య రాజ్యము నీ కొరకు నా కొరకు ఉంది అని గ్రహించండి. ఉంది అని తెలుసుకోండి అంటున్నాడు. ఉంది అని తెలుసుకోమంటున్నాడు. అర్థమవుతుందా అండి? ఆ తరువాత అదే అధ్యాయంలో 10వ వచనం చదవమ్మా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ఏవైనా సరే ఏం చేయాలి? న్యాయపీఠము ఎదుట నిలువవలెను. ఏమవుతుంది? నీవు ఈ యొక్క రెంట్ ఇంట్లో, ఈ యొక్క భూలోకములో ఈ యొక్క పరవాసిగా నీవు ఇక్కడ జీవించేటప్పుడు ఈడ నీవు చేసిన క్రియలు ఏవైతే ఉన్నాయో, ఈడ నీవు చేసిన క్రియలు అంటే ఏంటి? నీ దృష్టి ఈ భూలోకం మీద ఉందా, టెంపరవరీ మీద ఉందా, లేదా పర్మనెంట్ మీద ఉందా? నీవు చేసిన క్రియలు, నీవు జీవించిన విధానము నిన్ను న్యాయస్థానములోకి తీసుకెళ్తుంది, న్యాయపీఠం ఎదురుకు తీసుకెళ్తుంది. అక్కడ న్యాయాధిపతిగా యేసు కూర్చొని ఉంటాడు. మరి నీ ఒక బోర్డులో ఉంటావు. నీ గురించి సాక్ష్యము చెప్పేవారు ఎవరు అంటే, నీకు కాలికి గాయము తగలకుండా, నీకెక్కడ ఏ అపాయము జరగకుండా, నీ కొరకు సురక్షితముగా నిన్ను కాపాడటానికి నీ కొరకు 2 దేవదూతలను పెట్టాడని వాక్యంలో వింటున్నాం కదా. ఆ దేవదూతలు నీ ప్రతి అడుగును కూడా అక్కడ సాక్ష్యంగా చెప్తాయి. నువ్వు చేసిన క్రియలే ఇంకొక బోర్డులో నిల్చొని నీ మీద నేరస్థాపన చేస్తాయి. దేవుడు నేరస్థాపన చేయడండి. దేవుడు న్యాయాధిపతి. అక్కడ న్యాయాధిపతిగా యేసు కూర్చొని ఉంటే, ఇంకొక బోనులో నువ్వు నిల్చొని ఉంటే, ఎదుటి బోనులో ఎవరుంటారు? నీ క్రియలు, నీ మాటలు, నీ ప్రవర్తన, నిన్ను చూసుకున్న, నిన్ను కాపాడిన దేవదూతలు అక్కడ ఉండి నీ గురించి మాటలు పలుకుతాయి, నీ గురించి సాక్ష్యం చెప్తుంది, నీ గురించి పలుకులు మాట్లాడతాయి. ఆ సాక్ష్యము నీవు పైనున్న వాటి కొరకు ఆశించినట్లుగా, పర్మనెంట్ లో చేరడానికి నీ జీవితము కొనసాగించినట్లుగా, నిత్య రాజ్యమైన పరలోక రాజ్య వారసుడిగా మారడానికి నిన్ను నీవు తయారు చేసుకున్నట్లుగా అవి సాక్ష్యము చెబితే నీవు ఇంటర్వ్యూలో పాస్ అయినట్టే, జాబుకు సెలెక్ట్ అయినట్లే. లేదనుకోండి
తృణీకరించబడినట్లే. అందుకే రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున. ఎందుకంటే అందుకే నేను చెప్పాను, ఆ క్రియలే మన మీద నేరస్థాపన చేస్తాయని. ఆయన ప్రతి వానికి తన క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందుకే ఈరోజు మన అంశం ఏంటి? భూలోకం టెంపరవరీ అని అర్థమైంది, పరలోకం శాశ్వతము అని అర్థమైంది. మరి మనం ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్దాము. సెలెక్ట్ అవుతామా, ఓడిపోతామా, ఫెయిల్ అవుతామా చెక్ చేసుకుందాం. నిజంగా లోకానుసారంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్న అధికారి ఫస్ట్ చెక్ చేసేది ఏంటండి? ఏ క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేస్తాడు? ఫస్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ చెక్ చేస్తాడు. సో మరి ఈ న్యాయపీఠంలో మన 10th క్లాస్ సర్టిఫికేట్ ఏందో చెక్ చేసుకుందాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాతనే, అక్కడికి వెళ్ళిన వెంటనే క్రీస్తు, అయ్యా మరి పరలోక రాజ్యానికి రావడానికి నీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి భయ్యా? క్వాలిఫికేషన్ ఏంటి కుమారుడా? క్వాలిఫికేషన్ ఏంటి తమ్ముడా, కుమారి అని అడిగాడు అనుకోండి. ఫస్ట్ ఏం చూపిస్తావు? 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకేనా? నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏంటి చెప్పండి? బాప్తిసం సర్టిఫికేట్. పేపర్లు అక్కడ చెల్లవు కానీ, ఇక్కడ పాస్టర్లు ఇచ్చిన బాప్తిసము సర్టిఫికేట్లు పేపర్లు అక్కడ చెల్లవు కానీ, నేను బాప్తిసము తీసుకున్నాను దేవా, నేను మారు మనస్సు నుండి, ఎలాగైతే యోహాను ప్రకటించాడో మారు మనస్సు నుండి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు నందుడి అని చెప్పాడో, అయ్యా పరలోక రాజ్యము శాశ్వతమని ఎరిగి మారు మనస్సు నుండి నేను బాప్తిసము పొందుకున్నాను. ఇది నా యొక్క క్వాలిఫికేషన్, ఇది నా యొక్క క్వాలిఫికేషన్. కావాలంటే సర్టిఫికెట్ చెక్ చేసుకో. ఓకేనా? సో ఇది మన యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్. ఓకేనా? దేవుడు ఏమంటాడు తెలుసా అప్పుడు? అమ్మ కరెక్టే తల్లి, బాప్తిసం అంటే అర్థం ఏంటి? బాప్తిసం అనగా అర్థం ఏంటి? ఏముంది బ్రదర్? దేవా ఏమీ లేదు, నీట మునగడము పైకి లేయడము అంతే. నీట మునిగి పైకి లేయడాన్నే బాప్తిసం అంటారు. రకరకాల బాప్తిసాలు ఉన్నాయండి, అది మన టాపిక్ కాదు. ఏంటి? చిలకరించుడు బాప్తిసం ఉంది, ఓకేనా? అలాగే నీట మునిగే బాప్తిసం ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో డెడికేషన్ కూడా బాప్తిసంగా భావించుకుంటున్న కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ కాదు. నిజముగా ఏంటి అంటే, నీవు ఒకవేళ కుష్ఠరోగివి కానీ అంటు రోగివి కానీ కాకుండా ఉంటే, ఒకవేళ నీకు ఏదైనా అంటు రోగం ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కరోనా డెడ్ సిచ్యువేషన్లో ఉన్నావు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడి అమ్మా బాప్తిసం తీసుకో తల్లి అని చెప్పాడు. మారు మనసు వచ్చేసింది. సో చచ్చిపోయే ముందు బాప్తిసం తీసుకోవాలి. నీ చేతిని పట్టుకోలేవు, ఎందుకంటే నీ చేతిలో కరోనా ఉంటాయి, నువ్వు దగ్గుతూ ఉంటావు, బాగా కరోనా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ అంటే అంటుకునే రోగాలు ఏదైనా ఉంటే, ఎగ్జాంపుల్ కుష్ఠరోగం, అలాంటి రోగాలు ఏమైనా ఉంటే దూరం నుంచి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క చిలకరిస్తే దట్ బాప్తిసం యాక్సెప్టెడ్. అలా కాకుండా నీవు సాధారణంగా ఉంటే నీట మునిగిన బాప్తిసం. సో మరి బాప్తిసం అంటే అర్థం ఏంటి? నీట మునిగి పైకి లేయడం, ఇదే బాప్తిసం అంటే. నేను నీ నామమందు విశ్వాసం ఉంచుకొని, అప్పుడు అడుగుతున్నారు దైవజనులు 3 ప్రశ్నలు అడిగారు. తండ్రి అయిన దేవుడు నీ కొరకు, కుమారుడైన దేవుడు నీ కొరకు, పరిశుద్ధాత్మైన దేవుడు నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. కుమారుడైన దేవుడు నా పాపముల కొరకు మరణించాడని నీవు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మరణమును గెలిచి తిరిగి పునరుత్థానుడై లేచి నన్ను పునరుత్థానములో నిలపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. అన్ని నమ్మానండి, విశ్వసించే బాప్తిసం తీసుకున్నాను. ఓకేనా? ఇది మనం చెప్పే అర్థం. ఒకసారి బైబిల్ నుంచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువమ్మా. అట్లు అనరాదు. ఎట్లా అనరాదు? ఇప్పుడు నేను చెప్పినట్లు ఇవన్నీ కాదండి. అట్లు అనరాదు. ఏమనాలి మరి? పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదము. అది కదా బాప్తిసం అంటే. నీట మునుగుట అనగా నీ పాత స్వభావము, నీ పాపపు స్వభావము, నీ యొక్క బానిస స్వభావము, నీ యొక్క దౌర్భాగ్య స్వభావము, నీ యొక్క
ఇది దుర్నీతికరమైన స్వభావము. నీ ప్రతి పాపపు స్వభావం అంటే ఆజ్ఞాతిక్రమము పాపము అని వాక్యము సెలవిస్తుండగా ఏ ఏ క్షేత్రముల్లో ఏ ఏ అంశముల్లో నీవు ఆజ్ఞను తృణీకరించి పాపము చేశావో ఆ పాపమును నీట సమాధి చేయడము. నీట సమాధి చేసి తిరిగి లేయడం అంటే అర్థం ఏంటండి? క్రీస్తులో నూతన జన్మగా నూతన సృష్టిగా లేయడం. ఇది కదా బాప్తిసం అంటే. కేవలం నీట మునగడము లేయడము ఇంతే అర్థమైందా? నీట మునగడం అంటే ఏంటి? పాపపు జీవితాన్ని సమాధి చేయడం. తిరిగి లేయడం అంటే ఏంటి? క్రీస్తులో పునరుత్థాన నూతన జీవముతో తిరిగి లేయడం. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, అంత మొత్తం 5వ అధ్యాయం నుంచి చెప్తున్నాను. 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట రాయబడింది. చూడండి ఒక్కసారి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, మరలంటున్నారా? క్రీస్తునందున్న ఎడల. క్రీస్తునందున్న ఎడల అంటే క్రీస్తు యందు విశ్వాసము కలిగి జీవించటం. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏం కావాలట? పాతవి గతించెను, ఇవిగో కొత్తవి ఆయను. నా ప్రశ్న ఏంటంటే, బాప్తిజము తీసుకున్నాను అని సర్టిఫికెట్ చూపిస్తున్న సహోదరుడా, నీ యొక్క సర్టిఫికెట్ లో నా ప్రశ్న ఏంటని దేవుడు అడుగుతాడు. ఏంటా ప్రశ్న? పాతవి గతించాయా? సో ఈరోజు బాప్తిజం తీసుకున్న మన అందరం ఆ ప్రశ్న చేసుకున్నాం. పాత స్వభావము గతించిపోయిందా? ధనాపేక్ష గతించిపోయిందా? శరీర కోరికలు గతించిపోయాయా? కానీ చీకటి క్రియలు గతించిపోయాయా? చెడు వ్యసనాలు గతించిపోయాయా? నీ మాటలు పాతవి కొత్తవి తేడా వచ్చాయా? నీ ఆలోచనలో పవిత్రత వచ్చిందా? నీ అలవాట్లలో చెడు వ్యసనాలు అన్నాను, చెడు వ్యసనాలకు ఇంకా బానిసగానే బ్రతుకుతున్నావా? లేక నీ అలవాట్లలో నుంచి నువ్వు బయటికి వచ్చావా? నూతన సృష్టిగా మారావా? నీ క్రియలు మార్పు నందాయా? నీ ప్రవర్తన మారిందా? నీ నడవడిక మారిందా? పాత జీవితం గతించిపోయిందా? క్రీస్తులో కొత్త వ్యక్తిగా నీవు జీవించావా? కొత్త వ్యక్తిగా నీవు జన్మించావా? అది కదా బాప్తిసం అంటే. గతింపచేయుమ పాత స్వభావాన్ని, చిగురింపచేయుమ నూతన జీవితాన్ని. గతింపచేయుమ పాత స్వభావాన్ని, చిగురింపచేయుమ నూతన జీవితాన్ని. నీలో యేసయ్యా, నీలో యేసయ్యా, నీలో యేసయ్యా, నీతో యేసయ్యా. నడిచే భాగ్యము నాకు నీవయ్యా, నడిచే భాగ్యము నాకు నీవయ్యా. గతింపచేయుమ పాత స్వభావాన్ని, చిగురింపచేయుమ నూతన జీవితాన్ని. ధనాపేక్ష నుండి, శరీర ఆశల నుండి, కొద్దిపాటి సంతోషం, కొద్దిపాటి ఆనందం. ధనాపేక్ష నుండి, శరీర ఆశల నుండి, కొద్దిపాటి సంతోషం, కొద్దిపాటి ఆనందం. నిచ్చే స్వార్థమైన జీవిత ఆశ నుండి, నిచ్చే స్వార్థమైన జీవిత ఆశ నుండి నన్ను విడిపించు యేసు, నీకే స్తోత్రం. నన్ను విడిపించు యేసు, నీకే స్తోత్రం. గతింపచేయుమ పాత స్వభావాన్ని, చిగురింపచేయుమ నూతన జీవితాన్ని. ధనాపేక్ష నుంచి, శరీర ఆశల నుంచి, బాప్తిసము ముందు, బాప్తిసము తరువాత. బాప్తిసము నేను పొంది ఉన్నానంటూ వృద్ధి లేని జీవితం ఇంకా జీవిస్తున్నావేమో, సర్టిఫికెట్ ఇన్వాలిడ్ అయిపోయిందమ్మా. బాప్తిసము తీసుకున్నా ఇంకా శరీర కోరికలు, ఇంకా లోకపు ఆశలు,
ఇంకా చీకటి క్రియలు, ఇంకా శరీర సంబంధమైన మాలిన్యము, నీ మాటల్లో మార్పు లేనితనం, నీ ఆలోచనలో మార్పు లేనితనం, విడువక ఎడబాయక అలవాట్లకు బానిసతత్వపు జీవితం, అలవాట్లకు బానిసలైపోయిన జీవితం ఇంకా జీవిస్తూ ఉంటే తల్లి 10th క్లాస్ అనే ఫస్ట్ సర్టిఫికెట్, ఏంటది? బాప్తిస్మము అనే ఫస్ట్ సర్టిఫికెట్ నాట్ వ్యాలిడ్. ఫస్ట్ రౌండ్లోనే జాబ్లో నుంచి ఫెయిల్. ఫస్ట్ రౌండ్ ఒకవేళ విన్ అయ్యామనుకుందాం, నెక్స్ట్ చెక్ చేసే సర్టిఫికేట్ ఏంటండి? ఇంటర్మీడియట్ కదా. సో జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెద్దగా పట్టించుకోరు అంటాం. పట్టించుకుంటారండి. ఎందుకు తెలుసా? మనము మంచివారమా కాదా అని తీర్మానించేది ఇంటర్మీడియట్. ఎందుకంటే 10th క్లాస్ వరకు నీవు తల్లిదండ్రుల యొక్క ఆధీనంలో ఉన్నావు. నీ తల్లిదండ్రుల చేయి విడిపించుకొని నువ్వు పక్కకు రాలేదు, పూర్తిగా లోకంలోకి చూడలేదు. అప్పటి వరకు సాతాను కూడా సైలెంట్గానే ఉంటుంది. బాప్తిజము తీసుకునేంత వరకు కూడా సాతాను కూడా సైలెంట్గానే ఉంటుంది. ఇంకా వీడు మన దగ్గరే ఉండాలే, మన లోకంలోనే ఉండాలని. ఎప్పుడైతే నీవు క్రీస్తు యందు విశ్వాసము కలిగి యొక్క పాపపు జీవితంలో మరణించడానికి తీర్మానించుకొని క్రీస్తులో నూతన సృష్టిగా తిరిగి జీవించడానికి నీవు తీర్మానించుకుంటావో అప్పుడు సాతానుకు భయం స్టార్ట్. అందుకే దెన్ సాతాను వచ్చేస్తాడు. దెన్ హీ విల్ కమ్. ఓకేనా? వచ్చేస్తాడు, లోకాన్ని రుచి చూపిస్తాడు. అందుకే పిల్లలకి ఏం చెప్తాం? అయ్యా ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నావు, లోకము అలవాటు అవుతుంది. జాగ్రత్త కుమారుడా, జాగ్రత్త కుమార్తె, లోకము అలవాటు అవుతుంది. ఆత్మీయతలకు కూడా అదే. బాప్తిజము తీసుకున్న వెంటనే లోకమును చూపించడానికి అపవాది నీ యొద్దకు వస్తాడు. నా మాటలు కాదండి, బైబిల్లో మాటలే. ఓకేనా? ఇంటర్మీడియట్కి వెళ్ళిన వెంటనే శారీర సంబంధమైన శోధనలు, ఆత్మీయ సంబంధమైన శోధనలు, మానసిక సంబంధమైన శోధనలు, ఎన్నో పోరాటాలు స్టార్ట్ అవుతాయి. అందుకే చాలా మంది ఏమంటారంటే బాప్తిజం తీసుకో, నీలో ఉన్న ప్రతి శోధన, నీకున్న ప్రతి భారము, నీకున్న ప్రతి పోరాటము పోతుంది. అచ్చ తప్పు, అబద్ధం. బాప్తిజం తీసుకున్నాక ఫుల్ పోరాటాలు స్టార్ట్ అవుతాయి. అన్ని పోరాటాలే. ఆ పోరాటాల్లో నీవు జయము పొందితే నీ సర్టిఫికెట్ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? ఎలాంటి పోరాటాలు? శారీర సంబంధమైన పోరాటాలు, మానసిక సంబంధమైన పోరాటాలు, ఆత్మీయ సంబంధమైన పోరాటాలు, కుటుంబ పోరాటాలు, ఎన్నో రకమైన పోరాటాలు నీలో ఎదురవుతున్నప్పుడు నీకు రెండు మార్గాలు కనిపిస్తాయి. ఎన్ని రకాల పోరాటాలు ఉన్నా మార్గాలు అయితే రెండే. అపవాది నీలో అన్ని పోరాటాలు నీకు కలిగించినప్పుడు నీకు రెండే మార్గాలు కనిపిస్తాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండు విశాల మార్గం. ఒకటి ఇరుకు మార్గము, రెండు విశాల మార్గం. కనుక బాప్తిజము తీసుకున్న నెక్స్ట్ స్టెప్ ఏంటంటే శోధనలు స్టార్ట్. ఓకేనా? అయ్యో పాత జీవితమే బాగుందిరా బాబు, అయ్యో పాత జీవితమే బాగుంది, అయ్యో పాత జీవితమే బాగుంది అనుకునే విధంగా శోధనలు నీలోకి వచ్చేస్తాయి. అయినా కూడా శోధనలు నీతో ఉన్నా కూడా సమాధానకర్త అయిన దేవుడు కూడా నీతో ఉంటాడు. ఎందుకంటే నిన్ను ఎన్నడూ విడువని ఎడబాయిన దేవుడు ఆయన, వాగ్దానము చేసిన దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ఏమి చేస్తున్నాను, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు ఆయన. కానీ మనమేమంటామంటే బాప్తిజం తీసుకోండి శోధనలు పోతాయి, బాప్తిజం తీసుకోండి శోధనల మీద మీరు జయాన్ని పొందుకుంటారు, శోధనలు రావు, ఈ శోధనలు ఉండవు, నువ్వు దేవుల్లో బాప్తిజం తీసుకోలేదు అందుకే ఈ శోధనలు. వాక్యము తెలియని వారు చెప్పే మాటలు. ఓకేనా? వాక్యం. ఎందుకంటే శోధనలు పోతాయంటండి, ఆ శోధనలోకి నడిపించేదే దేవుడు, ఆ శోధనలోకి నిన్ను తీసుకెళ్లేదే దేవుడు, ఆ శోధనలకు పర్మిషన్ ఇచ్చిందే దేవుడు. బైబిల్లో రాసింది నాన్న, బైబిల్లో రాసిందా బ్రదర్? తీయండి ఒకసారి నాతో పాటు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఒక మంచి దృశ్యాంతం ఉంది ఇక్కడ. దీన్ని బట్టి మనకు 4 అంశాలు నేర్చుకోవడానికి దొరుకుతాయి. ఆ 4 అంశాలు ఏంటో నేర్చుకుందాం ఈరోజు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు చదవమ్మా. అప్పుడు
అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అప్పుడు యేసు ఎవరి చేత శోధింపబడుటకు. అపవాది చేత సో శోధింపబడుటకు మనమందరం కూడా ఎప్పుడు జరిగింది ఈ సిచ్యువేషన్? దానిపైన ఏముంది? యేసు బాప్తిసము తీసుకున్న తరువాత. అందుకే చదవ మళ్ళొకసారి స్టార్టింగ్ నుంచి. అప్పుడు యేసు అప్పుడు ఎప్పుడు? యేసు బాప్తిసం అప్పుడు ఎప్పుడు? యేసు బాప్తిసము తీసుకున్న తరువాత. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా బాప్తిసము తీసుకున్న తరువాత. ఓకేనా? అలాగని బాప్తిజం తీసుకోకుండా 10th క్లాస్ సర్టిఫికేట్ లేదనుకోండి, స్టార్టింగ్ రౌండ్లో ఓడిపోతాం. చాలా మంది ఏంటంటే, అమ్మో అయితే బాప్తిజం తీసుకోవద్దేమో, శ్రమలు వచ్చేస్తాయేమో, కష్టాలు వచ్చేస్తాయేమో. వద్దులే, ఫస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఫస్ట్ రౌండ్లోనే నో ఆర్గ్యుమెంట్, ఫస్ట్ రౌండ్లోనే నరకానికి. ఓకేనా? అర్థమవుతుందా? సో నౌ వీఆర్ ఇన్ సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నాం, సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం. సో అపవాది చేత శోధించబడుటకు. ఎప్పుడు? బాప్తిసము తీసుకున్న తర్వాత అపవాది చేత శోధించబడుటకు. చదవమ్మా. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ వలన. ఎవరు తీసుకెళ్లారు? ఆత్మ. ఇప్పుడు అర్థమవుతుందా అండి? బాప్తిసం తర్వాత శోధనలకు పర్మిషన్ ఇచ్చేదే దేవుడు అండి. శోధనలు తొలగిపోతాయి, మీరు ఆశీర్వదించబడతారు, మీకు ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయి, మీ అనారోగ్యం నుంచి స్వస్థత వస్తుంది, మీరు పిల్లలు కంటారు. ఓహో, బాప్తిసం తీసుకుంటే ఇలాంటివన్నీ చెప్తాయి. పచ్చి మోసం. బాప్తిసం తీసుకున్న తర్వాత రెట్టింపైన శోధనలు వస్తాయి. ఎవరు తీసుకెళ్తారంటే ఆ శోధనలోకి దేవుడే తీసుకెళ్తాడు. కానీ ఆయన నీతో ఉంటాడు. ప్రభువా, ఈ కాడిని మొయ్యలేకున్నాను అని నువ్వు ప్రార్థిస్తే ఆ కాడి బరువు మోసుకోవడానికి, ఆ కాడి బరువు మోయడానికి, నిన్ను జయములోనికి నడిపించడానికి ఆయన నీ పక్కనే ఉంటాడు. ఓకేనా? ఆత్మ చేత, ఆత్మ పక్కనే ఉంటుంది. అది తెలియక శోధనలు వచ్చాయి రాని వస్తే ఏం చేయాలి? యేసయ్యా, భరించగలిగేంత భరిస్తున్నాను, నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. కుదరలేదా ప్రభువా, నేను భరించలేకపోతున్నాను, ఐఎమ్ సరెండరింగ్. దేవుడు కార్యం చేస్తాడు. ఓకేనా? ఇక్కడ మొదటి అంశం ఏం నేర్చుకుంటున్నాం? శోధనలు వస్తాయి, దేవుడే వాటికి పర్మిషన్ ఇస్తాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు తప్పు చేస్తున్నప్పుడు వచ్చే శోధనలు దేవుడు ఇచ్చాడని చెప్పి సమర్థించుకోవద్దు. బాప్తిసము తీసుకొని క్రీస్తుతో నడుస్తున్నప్పుడు వచ్చే శోధనలు క్రీస్తు పర్మిట్ చేశాడని అర్థం చేసుకోవాలి. అంతేగాని నీవు తప్పుడు పనులు చేస్తూ తప్పుడు విషయాల్లో నీకు శోధనలు వస్తూ ఉంటే ఇవి దేవుడిచ్చాడు అని అనుకోవడం కూడా తప్పు. జాగ్రత్త సుమ, జ్ఞానం కలిగి ఉండాలి. మొదటి మాట అర్థమైందా? శోధనలు బాప్తిసం తర్వాత దేవుడే ఇచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ రెండో అంశం అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఈ అపవాది ఎందుకు వస్తాడు? ఆల్రెడీ చెప్పాను. 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే నువ్వు పాపము యొక్క జీవితంలో నుంచి మరణాన్ని ఒప్పుకున్నావు, నువ్వు క్రీస్తులోకి మారడానికి, అంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావేమో, తండ్రితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకుంటుంటే ఆ సంబంధాన్ని తెంచేయడానికి అపవాది నీ దగ్గరికి వస్తాడు. అర్థమైందా? మరి వచ్చి ఏం చేస్తాడు? చాలా ఆయుధాలు ఉపయోగిస్తాడండి. ఉదాహరణ చెప్తున్నాడు, రెచ్చగొట్టడం, ఇక్కడ ఆశ కల్పించడం. ఇక్కడ యేసు కూడా రెచ్చగొట్టాడు. చెక్ చేసుకోండి, చదవండి ఒకసారి. 4 నుంచి 11 వచ్చిన వరకు తర్వాత. ఓకేనా? వాక్యం తర్వాత చదవండి. నీవే దేవుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే రారా చూసుకుందాం, చారా తేల్చుకుందాం. దీన్నే రెచ్చగొట్టడం అంటారు. అపవాది ఇలా రెచ్చగొడుతుంటది అనమాట. నీవే దేవుని కుమారుడవైతే, ఆల్రెడీ ఆయన దేవుని కుమారుడు, మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకు? నువ్వు దేవుని కుమారుడవైతే అని. ఓకేనా? నువ్వు మనిషివైతే, ఆల్రెడీ వాడు మనిషే. ఓకేనా? నువ్వు మొగోడివైతే, ఆల్రెడీ వాడు మొగోడు, కనికే అన్నాడు కదా మొగోడివైతే. ఇవన్నీ డైలాగులు వాడుతుంటాం. ఎందుకు? సాతాను మాటలు ఇవన్నీ. రెచ్చగొట్టడం సాతాను యొక్క ఆయుధం. ఎందుకు? తండ్రి యొక్క సంబంధంలో నుంచి నిన్ను విడగొట్టడానికి. రెండవది ఏంటి? ఆశ కల్పించడం, అంటే ప్రేరేపించడం. ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, అవసరం కదా వాడుకో, ఇప్పుడు నీకు ఇది అవసరం వాడుకో. నీ కన్నుల ఎదుట ఆశను కల్పించడం. కనిపించే ప్రతి వస్తువును కాంక్షించొద్దు అని వాక్యం సెలవిస్తుంది. కానీ సాతాను అంటే తెలిసేది నీ అవసరం, కాంక్షించు, వాడుకో, చూసుకో. కానీ సందేహము, అనుమానము కలిగించడం. అవునా, నిజమా, జరుగుతుందా, చెక్ చేద్దామా, జరుగుతుందేమో ఒకసారి చెక్ చేద్దామా, చూద్దామా. నువ్వు పైన ఒకసారి కిందికి దూకు, దేవదూతలు పట్టుకుంటాయేమో చూద్దాం ఒకసారి, అవుతుందా, నిజమా. నమ్మకాన్ని తొలగించి అపనమ్మకము అనే ఆయుధాన్ని వాడుతుంది. ఇంకా వాక్యముతోనే నిన్ను రెచ్చగొడుతుంది. వాక్యం ఎలా ఉంది అంటే, వాక్యము
అపవాదికి నచ్చినట్లుగా మార్చుకుంటుంది. వాక్యము అపవాదికి నచ్చినట్లుగా మార్చుకుంటుంది. ఈ విధంగా తండ్రితో నీకున్న సంబంధాన్ని తెంచడానికి అపవాది నిన్ను శోధించడానికి వస్తుంది. కానీ నీవు ఇంకా తండ్రితో దృఢమైన సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఈ యొక్క కాంటెంట్లో మనం నేర్చుకోవాల్సిన రెండవ అంశం అది. మూడో అంశం ఏంటంటే, శోధనలో ఎన్నో రకాల శోధనలు అపవాది శోధించి ఉండొచ్చు, కానీ బైబిల్లో కేవలం 3 మాత్రమే చెప్పారు. బైబిల్లో 3 మాత్రమే రాయబడి ఉన్నాయి. 1 నుంచి 11వ వచనం వరకు చదివితే 3 అంశాలు రాయబడి ఉన్నాయి. ఎందుకంటే సృష్టిలో చాలా మంది 199 మంది వ్యక్తులు పడిపోతున్న అంశాలు ఇవే. ఆ 3 ఏంటంటే, మొదటిది తిండి, ఆహారం, శారీరక శోధన. ఆహారాన్ని శారీరక శోధన అంటారు. ఓకేనా? లోకములో అన్ని బాధల కంటే భరించలేని బాధ ఏంటంటే ఆకలి బాధ. ఏ బాధనైనా భరించవచ్చు, ఆకలి బాధను భరించలేము. కొంచెం ఆకలి ఎక్కువైతే కడుపులో ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, ఏదో అయిపోతుంటది. అరే నాకేమవుతుందో అర్థం కాదు, నా పక్కన మీద అరిచేస్తుంటాం, తిరిగే చోట ఆకలి బాధ అంతది. అందుకే సామెతలు వచ్చాయేమో. ఏమని సామెతలు వచ్చాయి? కోటి విద్యలు కూటి కొరకే అని. చాలా మంది ఆకలి బాధను జయించుకోలేక నరహంతకులుగా మారిన వారున్నారు, వ్యభిచారులుగా మారిన వారున్నారు, అయ్యో ఆకలి బాధను భరించలేక దొంగలుగా మారిన వారున్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే, ఆకలి అనే ఆ క్షేత్రంలో శారీరక శోధన కలిగించినప్పుడు ఆ ఆకలి అనే క్షేత్రంలో పడిపోతున్నారు. అందుకే మీరు ఏ దైవజనుడి యొక్క సాక్ష్యమైనా వినండి, ఏ దైవజనుడి యొక్క సాక్ష్యమైనా, ఆయన నిజముగా సత్యముగా సేవ చేసే దైవజనుడు అయితే ఆ దైవజనుడి యొక్క జీవితంలో ఆకలి బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఆకలి బాధ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శారీరక శోధన అది. ఆ శోధనలో పడిపోకుండా జయించుకొని వచ్చిన వాడే లోకపులో దేవుని యొక్క నిజ సేవకుడిగా నిలబడగలుగుతాడు. ఆకలి బాధ శారీరక సంబంధమైన బాధ. అందుకే అది యేసు జయించాడు కనుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీతో మాట్లాడేటప్పుడు యేసు యొక్క శిష్యులు వచ్చాయా, ఆకలిగా ఉన్నావు కదా, ఆహారం తీసుకొచ్చాము తిందురా అంటే ఏమన్నాడు అక్కడ? భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. ఆయన లోకపు ఆహారాన్ని, శారీరక సంబంధమైన ఆహారము, వాటి మీద జయాన్ని పొందుకున్నాడు. ప్రస్తుత విషయాల్లో విశ్వాసులారా, సహోదరులారా, మనం జయం పొందుకున్నామా? మన క్రైస్తవత్వాన్ని తిండి దగ్గర చూసి చెప్తున్నారు. చర్చిలో ఎక్కడో మీటింగ్ పెట్టి, ఓపెన్ మీటింగ్లో మీటింగ్లు పెట్టి ఆహారం పెడితే ఎవరు చెప్పకుండా లైన్గా ఎక్కడైనా ఆహారము తినడం చూసామా అండి? ఓకేనా? హిందువుల దేవాలయాల్లో చూస్తున్నాం, లైన్గా వెళ్ళి ప్రసాదం తీసుకోవడం. పెట్టేది ఇంత, కడుపు కూడా నిండదు. ఇంత ప్రసాదాన్ని లైన్లో వెళ్ళి తీసుకుంటారు. మనమే కదా మన క్రైస్తవత్వాన్ని నాశనం చేసుకుంటున్నాం. కానీ ఆహారం కొరకు కొట్లాడటము, ఆహారం కొరకు అరవడము, నాకు ముక్కలు తక్కువ వచ్చాయండము. ఇంటికి వెళ్ళి 2 ముక్కలు కొనుక్కోలేము, వండుకొని తినలేము, మళ్ళీ 1 కేజీ కొనుక్కోగలం. కానీ మన క్రైస్తవత్వం అదేంటి? అపవాది మనని ఆహారం విషయంలో శోధించింది. యేసును కూడా అలాగే శోధించింది. 40 దినములు తినకుండా ఉన్నవాడు సైతం ఆహారంతో శోధిస్తే పడిపోలేదు. మనమేమో ముందు రోజు తినింటాం, మార్నింగ్ కూడా తినింటాం. 10 అయింది, ఇంత లేట్ అయితే ఇంతసేపు వాక్యం చెప్పేది, ఆకలిస్తుంటే. ఇలాంటి డైలాగులు అర్థమవుతుందా అండి? శరీర సంబంధమైన ఆ యొక్క శోధనలో పడిపోతున్నాం. రెండవ శోధన అక్కడ ఏం నోట్ చేయబడిందంటే మానసిక శోధన. నీవు పైనుంచి కిందికి తూకు చూద్దాం, దేవుడు పట్టుకుంటాడేమో అంటే విశ్వాసము నమ్మకములో బలహీనపరచడం. కానీ దాన్ని మనం మానసిక శోధన అంటాం. నమ్మకాన్ని పోగొట్టడము, అనుమానాన్ని పుట్టించడము, అవమానాన్ని కలిగించడము, స్వార్థమును, డంబమును, హెచ్చుతనాన్ని, నిరాశను, ఫాల్స్ డాక్ట్రైన్ను ఇవన్నీ పెంచడమే రెండవ వెపన్ అపవాది. అక్కడ కూడా యేసు జయించుకున్నాడు. నిన్న ఒక చిన్న కుమార్తెతో మాట్లాడాను. కోప్పడకుడి అని చెప్తే కదా ఎలా వాడుకుంటున్నామంటే, కోపపడకుడి అనే విషయం మీద బైబిల్లో 100 వాక్యాలు ఉన్నాయి. కోపపడకుడి,
ఓకేనా? ఎన్నో వాక్యాలు ఉన్నాయి, ఎన్నో వాక్యాలు. అవన్నీ వదిలేసి అమ్మ కోపట్టం తప్పమ్మ అంటే ఆ చిన్న పాప చెప్పిన మాట ఏంటంటే, దేవుడే తప్పు అంటావా? దేవుడు మరి కొరడాలు తీసుకొని కొట్టలేదా? ఏసే కోప్పడినప్పుడు అంటే అమ్మ యేసుతో మనని కంపేర్ చేసుకోవద్దు తల్లి. ఆయన కోపము దేవుని రాజ్యము గురించి, మనుషుల కోపము మన స్వనిత్తి గురించి ఉంటుంది. తప్పమ్మా? దేవుని రాజ్యము కొరకు కోపపడి ఉంటే ఆ క్రియలను కొట్టాలి కానీ మనుషుల మీద ఎందుకు కొరడా ఉపయోగించాడు? అంటే ఆయన మనుషుల మీద కోప్పడ్డాడు. ఈ విధంగా అపవాది దూరినప్పుడు వాక్యం ఇలాగే అర్థమవుతుంది. వాక్యం అలాగే అర్థమవుతుంది. దాన్ని ఫాల్స్ డాక్ట్రైన్స్ అంటాం. మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని మార్చుకోవడం. కానీ అక్కడ యేసు అలా పడిపోలేదండి. ఓకేనా? యేసు పడిపోలేదు, జయించుకున్నాడు. ఏమన్నాడు? యేసును ఎన్నడూ తండ్రిని ఎన్నడూ కూడా మనము శోధించకూడదు. అర్థమవుతుందా? ఇక్కడంటే మానసిక శోధనలోకి తీసుకెళ్ళినప్పుడు మనం కూడా పడిపోతుంటాం. చాలా మంది వ్యక్తులు పడిపోయేది ఇక్కడే. అన్నిట్లో కవర్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? మద్యపానము తాగరాదు. ఓకేనా? మద్యపానము చేయరాదు, పొగ తాగరాదు, ఎన్ని చెప్తుంటాం కదా. బైబిల్లో రాసి ఉందా? వాళ్ళే ద్రాక్షారసము తాగారు కదా, ద్రాక్షారసము ఏంటి? మద్యము కాదా? ఈ విధంగా అర్థమవుతుంది ఇలా జ్ఞానము అపవాది జ్ఞానం. అందుకే అంటున్నాను, చాలా మంది వ్యక్తులు పడిపోయిన అంశం ఇది. మూడవది చెప్తున్నాను, ఆత్మీయ శోధన. అంటే అధికారపు కాంక్ష, రాజ్యము కొరకు ఒక కాంక్ష. సాతాను పడిపోయింది కూడా ఇక్కడే. దేవుడికే అన్ని స్తుతులు చెల్లించాలా? నేను వెళ్ళి కూర్చుంటా ఆ యొక్క ప్లేస్లో. అధికారపు కాంక్ష, కుటిల రాజకీయాలు, ఆవేశాలు, ద్వేషాలు, ధన రాజకీయాలు, యుద్ధాలు, సంఘాల్లో కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నీ జీవితంలో లేవా? ఇదంతా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండి. ఇలాంటి జీవితం అంతా ఇంటర్ 2 ఇయర్లోనే జరుగుతుంది. అందుకే బాప్తిసము తర్వాత నీ జీవితంలో ఎక్కడైనా తిండిలో పడిపోయావేమో, ఎక్కడైనా మానసిక శోధనలో పడిపోతున్నావేమో, ఎక్కడైనా ఆత్మీయ శోధనలో పడిపోతున్నావేమో, ఇవన్నీ పరిశుద్ధాత్మ అందుకే మనతో మాట్లాడుతున్నాడు. ఇంటర్వ్యూ చేస్తున్నాడు మనల్ని. నేను కాదు చేస్తున్నది, పరిశుద్ధాత్ముడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. వీటన్నిటి మీద దేవుడు జయము పొందుకున్నాడు. వీటన్నిటి మీద యేసు జయాన్ని పొందుకున్నాడు. మెయిన్ గా ప్రతి వ్యక్తి పడిపోయే ఈ 3 అంశాలు ఏంటవి? శారీరక శోధనైన తిండి, మానసిక శోధనైన నమ్మకం లేకపోవడం, ఆత్మీయ శోధనైన అధికార కాంక్ష. ఈ 3 ఆత్మీయ జీవితం పడిపోతుంది. బాప్తిసము తర్వాత నువ్వు స్టూడెంట్ లీడరురా, నువ్వు తోపురా, నువ్వు మా లీడరురా అంటే పడిపోవట్లే. ఓకేనా? నువ్వు ఆత్మీయతలో చాలా గొప్పగా ఎదుగుతున్నావు అక్క, నువ్వు మాకు ఆత్మీయతలో లీడర్గా ఉండాలక్క, పడిపోయేట్లా. ఓకేనా? ఫస్ట్ అన్నా నువ్వు ఎంత బాగా వాక్యం చెప్తున్నావు అన్నా, నువ్వు మా టీం లీడర్గా నడిపించాలన్నా, గర్వం నెత్తికెక్కట్లే. పాస్టర్ గారు మీరు చాలా గొప్పవారు పాస్టర్ గారు, ఈ ఉప్పల్ పాస్టర్ అంతకు లేదా హైదరాబాద్ పాస్టర్ అంతకు మేము లీడర్గా చేయాలనుకుంటున్నాం. నెత్తిరెక్కి కూర్చోలే. ఇలా అపవాది చొరబడినప్పుడు దేవుని ఉద్దేశాన్ని వెతకాలి, దేవుడి యొక్క ప్రణాళికను వెతకాలి. జనులందరూ కలిసి యేసును రాజుగా ప్రకటించుచుండగా అక్కడ నుంచి పారిపోయాను. ఎందుకంటే తండ్రి ఆయన రాజుగా ప్రకటించాలి. బైబిల్లో చూసాం కదా ఆల్రెడీ. జనుల చేత ఏర్పరచబడిన రాజు సౌలైతే తండ్రి చేత ఏర్పరచబడిన రాజు దావీదు. అలా దావీదు కుమారుడా తండ్రి చేత రాజుగా ఏర్పరచబడాలి, కానీ ప్రజల చేత ఏర్పరచబడుతున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు పారిపోయాడు. అందుకే అధికారం అనే ఈ యొక్క విషయంలో పడిపోతూ ఉంటాం. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? కనుక ఇన్ని పోరాటాలు, ఇన్ని శోధనలు, ఇన్ని పోరాటాలు యేసు జీవితంలో వస్తే ఆయన ఫైనల్గా విజయాన్ని పొందుకొని మనందరికీ ఒక డాక్టరేట్ ఇచ్చాడు. అమ్మా నేను విజయాన్ని పొందుకున్నాను. ఎలా పొందుకున్నాను? మీరేం చేయాలో చెప్తున్నాను. ఏం చేయాలో చెప్పాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14. మత్తయి సువార్త 7వ అధ్యాయము. ఈ శోధనలు, శారీరక పోరాటాలు, మానసిక పోరాటాలు, ఆత్మీయ పోరాటాలు, వీటన్నిటిని మన జీవితంలో ఈ యొక్క సెకండ్ స్టేజ్లో బాప్తిసం తీసుకున్నాక ఆ స్టేజ్లో వచ్చినప్పుడు గెలిచిన యేసు ఈ విధంగా మనకు చెప్తున్నాడు. చదువు ఒకసారి ఏం చెప్పాడు?
నేనైతే గెలిచి ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాను. అందుకే చెప్పాను ఈ శోధన సమయంలో 2 మార్గాలు ఉంటాయి, విశాల మార్గం, ఇరుకు మార్గం. సో యేసు ఏమనుకున్నాడట? ఇరుకు మార్గమున ప్రవేశించుడి. చదవమ్మా. నాశనమునకు పోవు ద్వారం వెడల్పును. నాశనమున. యేసు నాశనానికి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాడా? పరలోకానికి. ఎందుకు? ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాడు. సో నాశనమునకు నడుపు మార్గం ఎలా ఉంటుందంట? విశాలముగాను వెడల్పుగాను ఉంటది. అర్థమైంది కదా? చదవమ్మా. ఇంకా దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అందుకని 190 మంది అని. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈరోజు పరిశుద్ధాత్మని హెచ్చరిస్తున్నప్పుడు ఆ 10 మంది ఎవరైతే ఇరుకు మార్గాన్ని ఎన్నుకుంటారో అందులో మనం ఉన్నామా? అప్పుడు మన ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ వ్యాలిడ్. ఇప్పుడు నీ యొక్క సర్టిఫికెట్ ఆఫ్టర్ బాప్తిజము తీసుకున్న తర్వాత, ఒకవేళ ఇంకా వింటున్న వారిలో ఎవరైనా బాప్తిజము తీసుకోకుండా ఉంటే నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే ఉన్నావు తల్లి. ఫస్ట్ రౌండ్ నుంచి దాటి సెకండ్ రౌండ్కి వచ్చిన తర్వాత నీ సర్టిఫికెట్ వ్యాలిడా కాదా? ఇన్ని విషయాలు చెప్పాను. ఏంటి? నీవు నీ శోధన సమయంలో ఇరుకు మార్గాన్ని ఎన్నుకుంటున్నావా, విశాల మార్గాన్ని ఎన్నుకుంటున్నావా? చుట్టూ నీ బంధువులు, నీ కుటుంబము, నీ పరివారము, నీ భార్యతో సహా, నీ పిల్లలతో సహా అందరూ విశాల మార్గంలో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నా నీవు ఇరుకు మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకున్నావా? ఎన్నుకుంటే పరలోక రాజ్యం, విశాల మార్గం వెళ్తే నాశనం. 2 మార్గాలు. సో బాప్టిజం తర్వాత నీకు వచ్చే శోధనలో ఎక్కడ నీవు ఉన్నావు? ఇరుకా, విశాలమా? ఇరుకును నీవు ఎన్నుకుంటూ జీవిస్తూ ఉంటే, ప్రభువా ఇలాంటి శోధన అప్పుడు వచ్చింది, అయినా నేను నీ వైపే తిరిగాను. ఆ శోధన వచ్చింది, నీ వైపే తిరిగాను. ప్రతి శోధనలో కూడా ప్రభువా నేను నీ వైపే ఉన్నాను. కావాలంటే నాకు పరిచారకులుగా పెట్టిన దేవదూతలను అడుగు, ఆ క్రియలను అడుగు. ఏంటి దేవదూతలారా, ఈ వ్యక్తి నిజంగా ఇరుకు మార్గాన్ని ఎన్నుకున్నాడా? అవును ప్రభువా. ఎస్, యువర్ సర్టిఫికెట్ ఈజ్ వ్యాలిడ్. నీ సర్టిఫికెట్ వ్యాలిడ్. ఇరుకు మార్గాన్ని ఎన్నుకోక ఎక్కడైనా విశాల మార్గాన్ని ఎన్నుకున్నావా, సర్టిఫికెట్ ఏమవుతుంది? ఇన్వాలిడ్. సో ఇక్కడ కూడా వ్యాలిడ్ అనుకొని ముందుకెళ్దాం. 3వ సర్టిఫికెట్ ఏంటి? డిగ్రీ. డిగ్రీ అంటే ఏంటి? MBBS డిగ్రీ ఇవన్నీ ఒక స్టేజ్ అనుకుందాం, గ్రాడ్యుయేట్. సో ఈ సర్టిఫికెట్ ఏంట్రా అంటే ఆ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో నీ యొక్క ప్రావీణ్యత ఎంత, నీ స్టాండర్డ్ ఎంత అని చెప్పడానికి. డిగ్రీ అనేది ఏంటి? ఆ యొక్క కాంటెంట్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్లో నీ యొక్క స్టాండర్డ్ ఎంత. దాన్నే అందుకే ఏమన్నా అంటే వెయిటేజ్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. నీ ఆత్మీయ బరువు ఎంత, వెయిటేజ్ ఆఫ్ యువర్ స్పిరిచువాలిటీ. జనరల్గా లోకానుసారంగా డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ అంటే ఏదైతే కాంటెంట్, ఏదైతే సబ్జెక్ట్, ఏదైతే అంశం, ఏదైతే విషయం ఉందో అందులో నువ్వెంత అని తేల్చేదే డిగ్రీ సర్టిఫికేట్. సో మరి యొక్క ఆత్మీయతలో నీ బరువు ఎంత అనే అంశంలో, ఆత్మీయతలో నీ బరువు ఎంత అంటే 3 విషయాలు చూడాలండి. విషయం నెంబర్ 1, ఆత్మీయ ఫలాలు ఉన్నాయా, దాన్ని సక్రమంగా ఉపయోగించావా? నీలో ఆత్మీయ ఫలాలు ఉన్నాయా అంటే మొదటి ప్రశ్న దేవుడు అడుగుతాడు, నీవు ఆత్మీయ ఫలముల దండిగా ఫలించావా? ఇచ్చి శోధించడం అనేది ఇక్కడ జరుగుతుంది. లేని సమయం కాదు. ఇప్పుడు ఫుల్గా వరాల మీద వరాలు. అయ్యా నాకు 10,000 జీతం కావాలా అంటే దేవుడు 1,00,000 రూపాయలు జీతం ఇస్తాడు. అయ్యా బిజినెస్ బాగా జరుగుతుంది, పర్వాలేదయ్యా, నెలకు ఒక 20,000 ఆదాయం వస్తుంది, చాలు దేవా అన్ను అంటే, ఓకే కుమారుడా 20,000తో నువ్వు తృప్తి అందేవు కదా, 2 లక్షలు తీసుకో అంటాడు. దేవుడు 2 లక్షల ఆదాయాన్ని ఇస్తా అంటాడు. ఈ 3వ స్టేజ్. ఓకేనా? నువ్వు ఏది పట్టుకుంటే అది మారిపోతుంటుంది, ఇక బంగారం. సో ఆ టైంలో ఇచ్చి శోధించుట అంటే అదే. లేని వారికి ప్రార్థించే కంటే ఇచ్చి శోధించడం చాలా భయంకరం. అందుకే ఇది 3వ స్టేజ్లోకి వచ్చింది. మనకు అర్థం కాక ఇచ్చినప్పుడు దాన్ని ఆశీర్వాదాన్ని భ్రమలో పడిపోయి అబ్బో. అందుకే బాప్తిజం తీసుకున్న సెకండ్ స్టేజ్ తర్వాత ఈ శోధనలతో పాటు ఎలా బ్రతకాలో చెప్పాడు. అపోస్తల కార్యం తీయండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42 నుంచి 47 వరకు చదువమ్మా. చాలా ధ్యానంగా ఈరోజు మనం పరీక్షలు వెళ్తున్నామండి, చెక్ చేసుకోండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం నుంచి 47వ వచనం వరకు చదవమ్మా. మీరు అపోస్తలుల
బోధ ఎందును బాప్తిసము తీసుకున్న తర్వాత 3,000 మంది బాప్తిసము తీసుకుని ఆ తర్వాత వీరు అంటే ఆ 3,000 మంది అపోస్తలుల బోధ ఎందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును అంటే ప్రభు భోజనమా ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకయుండిరి. మనం కూడా వీటన్నిటిలో ఫుల్ ఉంటాం, ఓకేనా? అలా ఫుల్ ఉండడం బట్టే 3వ స్టేజిలో ఫుల్గా వచ్చేస్తున్నాయి. దేవుడు వద్దంటే ఇస్తున్నాడు. చెప్పే కదా, 10,000 జీతం అడిగితే ₹1,00,000 జీతం ఉద్యోగం ఇస్తాడు. అయ్యా నాకు కారు చాలయ్యా అంటే, ఆర్డినరీ కారు చాలయ్యా అంటే ఇన్నోవా కారు ఇచ్చేస్తాడు. ఎందుకు? వీటన్నిటిలో మనం ఫుల్గా ఉన్నాం కదా. ఏది? రొట్టె విరుచుట ఎందును, బోధ ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన ఎందును ఫుల్గా ఉంటాం. అందుకే 3వ విషయాలు ఏంటో తెలుసా? అన్ని ఇస్తా ఉంటాడు. దాని కిందికి వెళ్ళమ్మా. 3వ విషయాలు అన్ని ఇస్తే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యో బాబోయ్, దేవుడు నన్ను ఇచ్చి శోధిస్తున్నాడు, నేను ఈ శోధనలో పడకూడదు. అందుకే కింద వాళ్ళు ఏం చేశారు చదువు ఒకసారి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. ఇదేంటండి భయం కలగడం ఏంటి? ఆ చదువు కిందికి వెళ్ళు. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను రైట్ కిందికి వెళ్ళాలి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చెర చిరాస్తులను అమ్మేసి అందరికీ వారి అక్కర కొలది పంచిపెట్టారంట. ఎందుకు? ఇచ్చి శోధిస్తున్నాడు దేవుడు ఇక్కడ. 3వ స్టేజ్. 2వ స్టేజ్ బాప్తిజం తీసుకున్న తర్వాత 2వ స్టేజ్లో వాక్యము, ప్రార్థన, పల్ల వీటిలో సిన్సియర్గా ఉన్నాం. సిన్సియర్గా ఉన్నప్పుడు దేవుడిగా 3వ శోధన స్టార్ట్. 3rd స్టేజ్ ఆఫ్ శోధన ఏంటి? ఇచ్చి శోధించుట. ఇచ్చి శోధిస్తుంటే వీళ్ళు చేశారు, ఇచ్చి శోధించినా మేము పడిపోము, అక్కర కొలది పంచి పెట్టేస్తాం. ఎందుకంటే ఆత్మఫలముల దండిగా నేను ఫలించాను. ఆత్మఫలములో చివరిదేంటి? ఆశా నిగ్రహము. ఇచ్చి నీవు శోధిస్తున్నప్పుడు దేవా నేను శోధనలో పడిపోను, నిగ్రహము కలిగిన వాడనై, నా ఆశల యందు నన్ను నేను నిగ్రహించుకుంటున్న వాడనై సమస్తమును పంచి పెడతాను. అది అడుగుతాడు దేవుడు. ఇచ్చానమ్మా, తీసుకున్నావా? బ్లెస్సింగ్ అనుకున్నావా? లేదా పంచి పెట్టాలి అని ఆశా నిగ్రహముల ఆత్మఫలముల దండిగా ఫలించి పంచిపెట్టావా అని అడుగుతాడు. అయ్యా నువ్విచ్చావయ్యా, నువ్వు నన్ను కోటీశ్వరుడు చేశావయ్యా. అవును, నీకు ₹1,00,00,000 ఎందుకు? దేవుడు అదే అంటాడు, ₹1,00,00,000 నేనే ఇచ్చాను, నీకు ₹1,00,00,000 ఎందుకు? ₹1,00,000 ఉన్నప్పుడు నాతో ఎలాంటి జీవితం జీవించావు? ₹1,00,000 ఉన్నప్పుడు నాతో ఎలాంటి ప్రార్థన చేసావు? ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చాను, ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? దావీదును అందుకే అంటాడు, నా హృదయానుసారుడైన దేవుడు దావీదును ఎందుకంటాడంటే, గొర్రెల కాపరిగా ఉన్న గాని, రారాజుగా ఉన్న గాని నీవు నాకు చాలు దేవా. నాకు గొర్రెల కాపరిని, రారాజు, నా స్టేజ్ నాకు ఇంపార్టెంట్ కాదు, నీవు ఇంపార్టెంట్. అందుకే రారాజుగా మారిన హృదయపూర్వకంగా సాష్టాంగ నమస్కారముతో పడుకొని ప్రేయర్ చేసేవాడట దావీదు. మొత్తము శరీరంలోని 8 భాగాలు భూమికి తాకించి సాష్టాంగ నమస్కారం, సర్వము నీవే ప్రభువా అని. రాజు అర్థమైందా? అందుకే దావీదును నా హృదయ అనుసారుడు అని పిలిచాడు. సరే, మరి 3వ స్టేజ్లో అది అడుగుతాడు, ఆత్మఫలముల దండిగా ఫలించావా? ఇచ్చి శోధిస్తే ఆశా నిగ్రహము కలిగి జీవించుచున్నావా లేదా పడిపోయావా? కాంటెంట్ అర్థమైందా అండి? వెలుగు ఫలాలు నీలో ఉన్నాయా? వెలుగు ఫలాలు అంటే ఏంటి? మంచితనం. అందరి పట్ల మంచితనాన్నే కనపరిచావా? నీతి ఫలాలు ఓకేనా? ఫిలిప్పీలో ఉంటాయి. ఆత్మఫలాలు గలతీ 5:22, వెలుగు ఫలాలు ఎఫ్ఎస్సి 5:9, 10. నీతి ఫలాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. ప్రతి వారి పట్ల శ్రేష్టమైన కార్యములను వివేచించి జీవించావా? ఏది శ్రేష్టమైనది, ఏది ఉత్తమమైనది? భూలోకములో ధనమును ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైనదా? పరలోక రాజ్యములో ధనమును సమకూర్చుకోవడం ఉత్తమమైనదా? ఆ శ్రేష్టమైన ఉత్తమమైన నీతి కలిగి నీతిమంతుడిగా జీవించావా? ఇది 3వ స్టేజ్. సో ఆత్మీయతలో నీ బరువెంత? అది 3వ సర్టిఫికెట్. డిగ్రీ సర్టిఫికెట్ అంటే సబ్జెక్టులో నీ
కెపాసిటీ, పట్టు ఎంత అని ఎలాగైతే లోకానుసారంగా నీ యొక్క సర్టిఫికేట్ తెలియబరుస్తుందో, ఆత్మీయ జీవితంలో నువ్వెంత అనేది 3వ స్టేజ్. మరి డిగ్రీ సర్టిఫికేట్లో ఈ 3 ఫలాల దండిగా నువ్వు ఫలించినట్లయితే, ఈ 3 ఫలాల దండిగా నువ్వు ఫలిస్తున్నట్లయితే, ఆత్మ ఫలాలను ప్రకటించువాడిగా, కలిగి ఉన్నవాడిగా, వెలుగు ఫలాలు చూపించువాడిగా, నీతి ఫలాలు కలిగి నీతిమంతుడిగాను యథార్థవంతుడు, ఇదిగో ఈ నా ప్రియ కుమారుడు నీతిమంతుడు యథార్థవంతుడని దేవుని యొద్ద నుంచి సాక్ష్యము పొందుకునే విధంగా నీ జీవితము ఉంటే, యువర్ డిగ్రీ సర్టిఫికెట్ అంటే నీ ఆత్మీయ కొలమానము వ్యాలిడ్, నీ ఆత్మీయత బరువు వ్యాలిడ్, లేదంటే నాట్ వ్యాలిడ్. సో చివరిది డిగ్రీ అయిన తర్వాత స్పెషలైజేషన్, పీజీ స్పెషలైజేషన్. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ అనుకోండి, బిఎడ్ కావాలి. స్పెషలైజేషన్ అంటే ఏంటి? ఇంకా సబ్జెక్ట్లో పర్ఫెక్ట్నెస్. పర్ఫెక్ట్ పర్సన్ ఎవరండి? మిస్టర్ పర్ఫెక్ట్. ఒకసారి ఎడ్వర్డ్ విలియం గారు వాక్యం చెప్తూ దారిలో వెళ్తుంటే ఒక పోస్టర్ మీద మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రభాస్ది సినిమా కనిపించిందట. చూసి ఆ రోజు వాక్యంలో అన్నాడు, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్టా, మరి అయితే దేవుడేంటి? ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే మరి దేవుడేంటి అన్నాడు. అర్థమవుతుందా? సో ఈ భూలోకంలో మిస్టర్ పర్ఫెక్ట్ లేరండి. వాక్యంలో ఉంది కదా, భూలోకంలో నీతిమంతుడు ఒక్కడైనా లేడు, యేసు ఒక్కడే మిస్టర్ పర్ఫెక్ట్. సో పీజీ ఏంటంటే నేను స్పెషలైజేషన్. నీవు మిస్టర్ పర్ఫెక్ట్గా మారావా? పర్ఫెక్షన్లోకి వచ్చావా? అది నీ పర్ఫెక్షన్ ఎంత? 4వ సర్టిఫికేట్, నీ పర్ఫెక్షన్ ఎంత? ఆర్ యు ఏ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే నీవు క్రీస్తు సారూప్యములోనికి మారావా? నీవు క్రీస్తు యొక్క స్వరూపములోనికి వచ్చావా? చెక్ చేసుకుంటున్నారా? సర్టిఫికెట్స్ ఉన్నాయా? వ్యాలిడ్ అవుతున్నామా? క్రీస్తు యొక్క సారూప్యములోనికి నీవు రూపాంతరము చెందావా? ఆర్ యు బికమ్ ఎ మిస్టర్ పర్ఫెక్ట్? నీవు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క సారూప్యములోనికి నీవు మార్పు నొందావా? అది 4వ సర్టిఫికెట్. సో 4 విషయాలు ఇచ్చాను. చివరికి మరి టెంపరవరీ యొక్క ఇన్వెస్ట్మెంట్, పర్మనెంట్ యొక్క లోకానికి, రెండింటికి వెళ్ళాను. సో ఇప్పుడు ఈ సర్టిఫికెట్స్లో వ్యాలిడ్ అయితే, పరలోక రాజ్య సంబంధం ఈ సర్టిఫికెట్స్ అన్నింటిలో నువ్వు వ్యాలిడ్ అయితే పరలోక రాజ్యానికి వెళ్తాం. వ్యాలిడ్ కాకుండా ఫెయిల్ అయితే నరకానికి వెళ్తాం. సో చెక్ చేసుకున్నాం. దేవుడు మనతో మాట్లాడాడు, ఒక్కొక్క విషయాన్ని వెల్లడిపరిచాడు. మరి ఉన్నాయా లేవా? నిజంగా ఆత్మీయ జీవితం కలిగి ఉన్నామా? ఈ 4 సర్టిఫికెట్లను మనము దేవుని చేత అంగీకారం పొందుకునే విధంగా పైనున్న వాటిని వెతుకుతూ మన జీవితాన్ని టెంపరవరీ అయిన ఈ భూలోకం మీద ఇన్వెస్ట్ చేయక పరలోకం మీద ఇన్వెస్ట్ చేద్దాం. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? 3 నెలల ముచ్చట రాయి జీవితం, అందులో ఎందుకింత స్వార్థం? 3 నెలల ముచ్చట రాయి జీవితం, అందులో ఎందుకింత స్వార్థం? యేసయ్య జీవించి చూపించిన ప్రేమ బాటయే కాట సత్య మార్గం. యేసయ్య జీవించి చూపించిన ప్రేమ బాటయే కాట సత్య మార్గం. ఓ సోదరా, ఓ సోదరి, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. అర్థం చేసుకో, మార్గం మార్చుకో, యేసయ్యను పోలి నడుచుతా నేర్చుకో. 3 నెలల ముచ్చట రాయి జీవితం, అందులో ఎందుకింత స్వార్థం? భూలోకం అన్నది రెంటిల్లురా, పరలోకం అన్నది సొంతమిల్లురా. భూలోకం అన్న
అన్నది రెంటిల్లుగా, పరలోకం అన్నది సొంతమిల్లురా. ఈ లోకపు ఆశలతో నీవు సొంత ఇంటి మార్గాన్ని మరచావా? ఈ లోకపు ఆశలతో నీవు సొంత ఇంటి మార్గాన్ని మరిచావా? ఓ సోదరా, ఓ సోదరి, ఓ సోదరా, ఓ సోదరి, అర్థం చేసుకో, మార్గం మార్చుకో, యేసయ్యను పోలి నడుచుట నేర్చుకో. 3 నాళ్ళ ముచ్చటరా ఈ జీవితం, అందులో ఎందుకింత సాట? 3 నాళ్ళ ముచ్చటరా ఈ జీవితం, అందులో ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, గడిచిన 31 రాత్రి ఒక దైవజనుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. ప్రతి కుటుంబము కూడా 2021లో మరణము రుచి చూస్తుంది. మరణము రుచి చూస్తుంది. ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క కృపా రెక్కల కిందికి రండి, దేవుని సహవాసములోనికి రండి. ఆ మరణపు రుచి చూసేలోగా న్యాయ సింహాసనం ఎదుట నీవు నిల్చున్నప్పుడు నువ్వు తీర్పులో తేలిపోతావా, నిలబడగలుగుతావా? అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ఇదే అంశాన్ని నేను ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. భూలోకం టెంపరరీ అమ్మ, ఇక్కడ మీరు ఎందుకు ఆశలు కలిగి ఉంటారు, డబ్బును ఎందుకు పెడతారు, వీటి చేస్తారు, అది చేస్తారు, ఇంతవరకే చెప్పి ఇంకొక అంశానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ అంశాన్ని దేవుడు ఇంత వివరంగా మాట్లాడాడు. ఎందుకంటే నీవు నేను పరీక్షించుకొని ఆయన న్యాయ సింహాసనం ఎదుట తేలిపోని వారిగా ఉండడానికి. పాట ఎందుకు పాడాను అంటే, ఓ సోదరా, ఓ సోదరి, ఇదే రక్షణ దినం. యేసును పోలి నడుచుట నీవు నేను నేర్చుకోవాలి. ఓకే, ఆమేన్. ప్రార్థించుకుందామా?